హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రైల్వే శాఖ నుంచి మరో కొత్త నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. చాలా అంటే చాలా మంచి నోటిఫికేషన్. అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు అంటే ఆఫీసర్ హోదాలో మీకు మంచి పొజిషన్స్కి ఇస్తున్నారు. అండ్ మన సొంత స్టేట్లోనే ఎగ్జామ్ అండ్ జాబ్ చేసుకునే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోవద్దు. పర్మనెంట్ జాబ్స్ అన్నీ కూడా. అండ్ మీకు శాలరీ 9 లక్షలు ఉంటుందన్నమాట పర్ యానం. అంటే మీకు 75,000 పైనే వస్తుందండి పర్ మంత్. సో జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము. కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే railtel.in. ఈ వెబ్సైట్కి వెళ్తే అఫీషియల్ పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మనకి రైట్ సైడ్లో పైన కరెంట్ జాబ్ ఓపెనింగ్ అని ఉంది కదా, అది క్లిక్ చేస్తే ఏమేమి ఆపర్చునిటీస్ ఉన్నాయి ఇక్కడ వస్తాయన్నమాట. ఇక్కడ ఇందులో మళ్ళీ ఆప్షన్స్ ఉన్నాయి. కరెంట్ జాబ్ ఓపెనింగ్స్ అని క్లిక్ చేయండి. ఇప్పుడు ఏమేమి ఉన్నాయి అంటే చూడండి, ఇక్కడ రెగ్యులర్ రిక్రూట్మెంట్ ఇన్ టెక్నికల్ మార్కెటింగ్ అండ్ ఫినాన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ రైల్టెల్ కార్పొరేషన్. చూసారా, రెగ్యులర్ అంటున్నారు. సో అన్నీ కూడా పర్మనెంట్ పోస్టులు అనమాట. డీటెయిల్ వేకెన్సీ నోటిఫికేషన్ కోసం ఇది క్లిక్ చేయాలి. క్లిక్ హియర్ టు అప్లై అంటే ఇది క్లిక్ చేయాలి. ఇది క్లిక్ చేసి మీరు ఇక్కడ ఈ విధంగా వస్తుంది. అడ్వర్టైజ్మెంట్ కూడా ఇక్కడే వస్తుంది. అయితే ఫస్ట్ రిజిస్టర్ చేసుకోవాలి. టు రిజిస్టర్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసి ఫస్ట్ మీరు ఈ ఫామ్ ఫిలప్ చేసి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలండి. డీటెయిల్స్ అన్నీ ఇచ్చి ఇక్కడ అగ్రీ అని టిక్ పెట్టి తర్వాత సబ్మిట్ చేసి మీరు రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్లిక్ హియర్ అని ఉంది కదా, మీ డీటెయిల్స్తో ఐడి పాస్వర్డ్ మీకు రిజిస్టర్ చేసుకున్నప్పుడు వస్తాయి. ఆ డీటెయిల్స్తో లాగిన్ చేయండి. లాగిన్ చేశాక మీకు ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ వస్తుందన్నమాట. అది ఫిలప్ చేయాలి. ఈ విధంగా మీరు అప్లై చేసుకోవాలి. ఇప్పుడు నాకు అడ్వర్టైజ్మెంట్ కావాలి కాబట్టి నేను ఇది క్లిక్ చేస్తున్నాను. నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి. డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ కింద పనిచేస్తున్నటువంటి రైల్టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వీళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారనమాట. ఎవరికి అంటే ఇక్కడ చూడండి, రెగ్యులర్ రిక్రూట్మెంట్స్ అంటున్నారు. సో ఇవన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్. ఎవరికి అంటే టెక్నికల్ మార్కెటింగ్ అండ్ ఫినాన్స్ డిపార్ట్మెంట్లో కావాలన్నమాట పోస్టులు ఇవి. ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అండి. పోస్ట్ వైజ్గా డీటెయిల్స్ మెన్షన్ చేస్తున్నారు, చెక్ చేద్దాము. నేమ్ ఆఫ్ ది పోస్ట్ అండ్ లెవెల్ ఇక్కడ చూడండి, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు ఉన్నాయి. ఇక్కడ టోటల్ వేకెన్సీస్ 18లో మీకు అన్రిజర్వ్డ్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అన్ని కేటగిరీస్ వాళ్ళకి ఇచ్చారు. అండ్ అన్రిజర్వ్డ్లో కూడా ఇస్తున్నారు. కాబట్టి ఏ కేటగిరీ వాళ్ళైనా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. డెప్యూటీ మేనేజర్ టెక్నికల్లో, నెట్వర్క్లో 10 పోస్టులు, అదేవిధంగా సిగ్నలింగ్లో 8 పోస్టులు, మొత్తం 18 పోస్టులు ఉన్నాయి. ఇవి కూడా అన్ని కేటగిరీస్ వాళ్ళకి ఇస్తున్నారు. అండ్ అన్రిజర్వ్డ్ ఇస్తున్నారు కాబట్టి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి అసిస్టెంట్ మేనేజర్ మార్కెటింగ్. దీనిలో చూడండి మనకి 8 పొజిషన్స్ ఉన్నాయి. తర్వాత అసిస్టెంట్ మేనేజర్ ఫినాన్స్లో 4 పొజిషన్స్ ఉన్నాయి. టోటల్ మీకు 48 ఉన్నాయి. నంబర్ ఆఫ్ పోస్టులు తక్కువ అని మాత్రం అనుకోవద్దు. ఎందుకంటే పొజిషన్స్ చాలా మంచి పోస్టులు, ఆఫీసర్ స్థాయి పోస్టులు. అసిస్టెంట్ మేనేజర్ లెవెల్ మీకు ఇక్కడ పే స్కేల్ చూడండి, 30,000 మినిమం బేసిక్ పే ఉంటుంది. అండ్ దీనికి సిటీసీ వాళ్ళే ఇస్తున్నారు చూడండి, 9 lakhs అప్రాక్సిమేట్లీ పర్ యానం ప్లస్ యాన్యువల్ పెర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే ఉంటుందంట. మీకు ఇవన్నీ కూడా కలుపుకొని 75,000 పర్ మంత్ మీరు డ్రా చేయొచ్చు అనమాట. ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ అనేది చూడండి, ఎనీ ప్లేస్ ఇన్ ఇండియా అంటున్నారు. సో ఇక్కడ రైల్టెల్ ఆఫీసెస్ ఎక్కడ ఉన్నాయో అన్నిట్లో కూడా ఇవ్వచ్చు అనమాట. ఏజ్, ఎడ్యుకేషన్, క్వాలిఫికేషన్ అన్నీ కూడా చూద్దాము. ఫస్ట్ పోస్ట్ అసిస్టెంట్ మేనేజర్ టెక్నికల్. మినిమం ఇయర్స్ మీకు 21 years నుండి మ్యాక్సిమం 28 years వరకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. దీనికి డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ ఆర్ ఎనీ అదర్ కాంబినేషన్ ఆఫ్ ఇంజనీరింగ్ బ్రాంచెస్ ఉన్నవాళ్ళు అంటే ఎలక్ట్రానిక్ రిలేటెడ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అయితే దీనికి ఎక్స్పీరియన్స్ అనేది కావాలి, 5 years కంపల్సరీ. అది మీరు చెక్ చేసుకోండి. నేను ఎక్స్పీరియన్స్ లేనిది చెప్తాను. తర్వాత డెప్యూటీ మేనేజర్కి కూడా మీకు ఎక్స్పీరియన్స్ అనేది కావాలండి, బీటెక్, బీఈ, బీఎస్సీ ఇంజనీరింగ్లో. సో మీరు చెక్ చేసుకోండి. లాస్ట్ పోస్టులు ఉన్నాయి కదా 2 అసిస్టెంట్ మేనేజర్, వీటికి మాత్రము ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. చాలా క్లియర్గా ఇస్తున్నారు చూడండి. అసిస్టెంట్ మేనేజర్ మార్కెటింగ్, అసిస్టెంట్ మేనేజర్ ఫినాన్స్. దీనికి ఏజ్ లిమిట్ మినిమం 21 years, మ్యాక్సిమం 28 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే క్వాలిఫికేషన్ ఏ ఉండాలి, ఎంబీఏ కానీ పీజీ డిప్లొమో కానీ అనేది ఎందులో చేయాలి, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కానీ లేదంటే మీకు స్పెషలైజేషన్ మార్కెటింగ్, టెలికామ్, ఐటీ ఆర్ ఈక్వలెంట్ ఈ ఫీల్డ్స్లో ఎంబీఏ కానీ పీజీ డిప్లొమా చేసిన వాళ్ళు ఎవరైనా కూడా ఎలిజిబుల్ అవుతారు 2 పోస్టులకి కూడా. అండ్ మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదన్నమాట. ఈ 2 పోస్టుల మీద కాన్సన్ట్రేట్ చేసుకోండి. ఎక్స్పీరియన్స్ లేకపోతే
ఉన్నవాళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్నవి చెక్ చేసుకొని అప్లై చేసుకోవచ్చండి. మనకి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి, ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవాలి అంటే డేట్ మీకు 31 మే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఎప్పటి వరకు అంటే 30th జూన్ వరకు అనమాట. నైట్ 11:59 PM వరకు ఇస్తున్నారు. అంటే మీకు 1 మంత్ టైం ఇస్తున్నారు. 30th జూన్ వరకు టైం ఉంది కాబట్టి ఈలోపు మీరు అప్లై చేసేసుకోవాలి. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుందండి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళకి మీకు గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఉంటుంది. అంటే ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5 years ఎక్స్ట్రా, ఓబీసీ వాళ్ళకి 3 years ఎక్స్ట్రా అనమాట. మీకు సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే చూడండి, ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఫస్ట్ ఆన్లైన్ ఎగ్జామినేషన్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. నో నెగిటివ్ మార్కింగ్, ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ లేదంట. అండ్ మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 150. మీకు డ్యూరేషన్ 120 minutes టైం ఇస్తున్నారు, అంటే 2 hours. లొకేషన్స్ చూడండి, ముంబై, కోల్కతా, ఢిల్లీ, ఎన్సీఆర్, హైదరాబాద్, సికింద్రాబాద్ ఆర్ ఎనీ ప్లేస్ డిసైడెడ్ బై ద మేనేజ్మెంట్. తెలుగు రాష్ట్రాల వాళ్ళకి హైదరాబాద్ ఉంది, సికింద్రాబాద్ ఉందండి. ఒకవేళ మీకు ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా అప్లికేషన్స్ ఎక్కువ ఉంటే అక్కడ కూడా పెట్టే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఎగ్జామ్ అయిపోయిన వాళ్ళకి మ్యాక్సిమం 50 మార్క్స్కి ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 600 రూపీస్ పే చేయాలండి. రిమైనింగ్ వాళ్ళందరూ 1200 రూపీస్ పే చేయాలి. ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఫీజ్ అనేది రిఫండ్ చేసేస్తారు. ఇప్పుడంటే ఎగ్జామ్ మీరు అటెండ్ అయిన తర్వాత అనమాట. బ్యాంక్ ఛార్జెస్ కట్ చేసుకొని రిమైనింగ్ది మీకు రిఫండ్ చేసేస్తారనమాట. ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరున్నారో ఛాన్స్ మిస్ చేసుకోకుండా ఇమీడియట్గా వెళ్ళి అప్లై చేసేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్, అందులోనూ రైల్వే శాఖకు సంబంధించినటువంటి సంస్థ నుంచి చాలా అంటే చాలా మంచి ఆఫర్. మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా కూడా ఇచ్చారు కాబట్టి ఛాన్స్ మిస్ చేసుకోవద్దు. మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేసాము, దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు. థ్యాంక్